Ganga Goya. Ya, hoy. Un eloto. 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 కామారెడ్డి జిల్లాలో మాస్టర్ ప్లాన్ వివాదం కొనసాగుతోంది. మాస్టర్ ప్లాన్ పై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయ పోరాటానికి దిగారు. మాస్టర్ ప్లాన్ పై హైకోర్టులో రైతులు పిటిషన్ దాఖలు చేశారు. కామారెడ్డి అన్నదాతల పిటిషన్ను సోమవారం న్యాయస్థానం విచారించనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కామారెడ్డి మాస్టర్ ప్లాన్లో ఎలాంటి అప్డేట్స్ రానున్నాయి? హైకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే సంపత్, ఏదైతే రైతులు మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ అయితే గత 48 రోజులుగా అయితే కొనసాగిస్తున్న నేపథ్యంలో కూడా అన్ని పార్టీలు దీనికి మద్దతు, అంటే ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు మొదటి నుంచిగా ఏదైతే బీజేపీ పార్టీ కూడా వాళ్ళకు మద్దతు పలికిన నేపథ్యంలో కూడా కొన్ని సంఘటనలు, అంటే రైతు ఆత్మహత్య నేపథ్యంలో కూడా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. నిన్న చూసుకున్నట్టయితే స్వచ్ఛందంగా అయితే బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా ఇటు వ్యాపార వాణిజ్య సంస్థలు కూడా అన్ని కూడా బంద్నైతే వారు కంప్లీట్ గా బంద్ ఉంచిన నేపథ్యం కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా, అంటే టౌన్ లో ఎక్కడికక్కడ కూడా అరెస్ట్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే బంద్ అయితే నిన్న చూసుకున్నట్టయితే బంద్ అయితే ప్రశాంతంగా ముగిసింది. పోలీసులు భారీ బలగాలతో అయితే ఎక్కడికక్కడ కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఎక్కడెక్కడ నాయకుల్ని కానీ ఇక్కడ అరెస్ట్ పర్వం కొనసాగింది. నిన్న సాయంత్రం చూసుకున్నట్టయితే బండి సంజయ్ కూడా వచ్చిన నేపథ్యంలో కూడా ఆయన వచ్చినప్పుడు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. సాయంత్రం అతను 6 గంటల ప్రాంతంలో వచ్చి అతను ఏదైతే చనిపోయిన రైతు రాముల్ని అయితే పరామర్శించిన నేపథ్యంలో అక్కడి నుంచి ఖచ్చితంగా అయితే పట్టుబట్టి మీకు ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా మీకు మద్దతు ఇస్తాము, ఏదైతే ఇదంతా మాస్టర్ ప్లాన్ అంతా కూడా వెనక్కి తీసుకున్నంత వరకు అయితే పోరాటం చేస్తాం, మీకు మద్దతుగా ఉంటామని చెప్పేసి కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళిన నేపథ్యంలో పెద్ద భారీ మొత్తంలో అయితే కార్యకర్తలు అక్కడ వచ్చిన నేపథ్యంలో పెద్ద ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో భాగంగా అయితే అరెస్ట్ పర్వం కూడా కొనసాగింది. బండి సంజయ్ ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి అక్కడ కూడా తర్వాత వదిలిపెట్టిన సంఘటన జరిగింది. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే గత చాలా రోజులుగా అయితే జరుగుతున్న ఈ సంఘటనకైతే కోర్టులో వేసిన పిటిషన్ అయితే అది కొనసాగుతుంది. ఎట్లా వస్తుంది రిజల్ట్ అనేది కూడా, అంటే మొత్తానికి కూడా ఈ రెండు పార్టీలు కూడా మద్దతు పలికిన నేపథ్యంలో ప్రభుత్వానికి ఒక ఇరకాటంలో పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఫ్యూచర్ లో అయితే ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో కూడా ఎట్లాంటి వైఖరి అనుసరించాలి, రైతుల నుంచి అయితే నిరసనలు పెద్ద ఎత్తున వస్తుంది కాబట్టి ఏదైతే ప్రభుత్వం దీని మీద అయితే దృష్టి పెట్టిన నేపథ్యం కనిపిస్తుంది. శ్రీనివాస్, ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.